హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Diyasweethome. ఈరోజు వీడియోలో మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాము. మష్రూమ్స్ తోటి కర్రీయే కాకుండా ఇలా దమ్ బిర్యానీ చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు బియ్యం వేసుకుని నీళ్ళతో ఒకసారి కడిగి ఆ తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న బియ్యం 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని వాటిపైన ఉన్న మట్టినంతా ఇలా టిష్యూ పేపర్ తోటి నీట్గా క్లీన్ చేయాలి. ఆ తర్వాత మష్రూమ్స్ని నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగితే మనకి మష్రూమ్స్ అనేవి చక్కగా తెల్లగా వస్తాయి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి మష్రూమ్స్ అనేవి మగ్గిన తర్వాత మరీ చిన్నగా అయిపోతాయి. అందుకని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని వేడయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఒకటి, అలాగే యాలుక్కాయ ఒకటి, 2-3 లవంగాలు, ఒక స్టార్ ఆనియన్ వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని మజ్జిగ ఘాటు పెట్టి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా త్వరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకుని ఒకసారి కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు అయితే 3 తీసుకోండి, పెద్ద టమాటాలు అయితే 2 తీసుకుంటే సరిపోతాయి. ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూను కసూరి మేతి కూడా వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మసాలాలన్నీ బాగా వేగి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది అంటే మనకి మసాలాలన్నీ చక్కగా వేగినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకు ముందే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మష్రూమ్స్ కూడా ఉడికి ఆయిల్ అనేది ఇలా అంచుల వెంట బయటకు వస్తుంది కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టి రైస్ ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలోకి నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని బియ్యాన్ని ఒక 70% కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. రైస్ని ఇలా చేతితో నొక్కి చూసినప్పుడు లైట్గా పొలుకుంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక వడబొట్టలోకి వడకట్టుకుని మనం ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ కర్రీ పైన ఈ రైస్ని ఈ విధంగా లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి ఒకటే లేయర్ సరిపోయింది. దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను నెయ్యి, వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు అనేది ఓన్లీ బిర్యానీ కలర్ కోసం మాత్రమే వేసుకుంటాము. అందుకని మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఇది సిమ్లోని 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత మూత తీసి ఇలా ఒక సైడ్ నుంచి ఇలా మనం ఒక గరిటెతో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే.
చూసారు కదా, చూడడానికి కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.